హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే రిమోట్ కంట్రోల్ ఏసీ బల్బ్ అయితే చేయబోతున్నాం అనమాట. రిమోట్తో కంట్రోల్ అయ్యే కరెంట్ బల్బ్ అనమాట. ఇది చూసుకోవచ్చు, ఇదైతే రిలేతో వర్క్ అవుతుంది. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి. దీనికోసం 5V రిలే అయితే కావాలి. దాని రిలే అనమాట. ఈ 5 పిన్స్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ ఏమో త్రీ టెర్మినల్స్ ఉన్నాయి కదా, దానికైతే సాల్వింగ్ చేసుకున్నాం అనమాట. వైర్స్ అన్నట్టు ఈ వైరు అండ్ ఈ పైన ఉన్న వైర్ అయితే మనం ఆర్సీ కంట్రోలర్ బోర్డ్ అయితే వైర్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ ఆర్సీ కంట్రోలర్ అండ్ ఇది ఏసీ ఇన్పుట్, ఇది బల్బ్కి అనమాట. ఈ బల్బ్కి ఇచ్చేయాలి ఈ వైరు. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. అండ్ ఈ ఆర్సీ కంట్రోలర్ అయితే మనమైతే దీనికైతే జాయింట్ అయితే చేసేద్దాం. డైరెక్ట్ రిలేకి అయితే సాల్వింగ్ కూడా చేసేసుకోవచ్చు ఆర్సీ కంట్రోలర్. నేను శాంపిల్ కోసం అయితే నేను ఇలా అయితే చేస్తున్నాను. అండ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. చూసుకోవచ్చు, జాయింట్ అయితే చేసేసాను. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వైర్స్ అయితే దీనికైతే జాయింట్ చేసేసా. రిలేకి కార్స్లో ఉండే డీసీ మోటార్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మోటార్ వైర్స్ అయితే ఈ రిలేకి అయితే ఇక్కడ జాయింట్ వేసేస్తాను. అండ్ ఇప్పుడు ఈ హోల్డర్ అయితే తీసుకొని ఈ బ్లాక్ వైర్ ఉంది కదా, ఈ బ్లాక్ వైర్ అయితే రిలేకి లెఫ్ట్ సైడ్ ఉన్న టెర్మినల్కి అయితే ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. డైరెక్ట్ సాల్వింగ్ చేసుకున్నా పర్లేదు రిలేకి. అండ్ ఈ మిడిల్ వైర్ ఉంది కదా, ఈ మిడిల్ వైర్ ఒక వైర్ అయితే తీసుకొని ఈ వైర్కి బ్లాక్ వైర్ ఉంది, బ్లాక్ వైర్ అయితే ఉంది కదా, ఈ బ్లాక్ వైర్ని అయితే ఈ మిడిల్ టెర్మినల్ వైర్కి అయితే మనం జాయింట్ అయితే వేసుకోవాలి. ఈ వైర్కి అయితే జాయింట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనికైతే నేను జాయింట్ అయితే వేస్తాను. చూసుకోవచ్చు, జాయింట్ అయితే వేస్తున్నా. అండ్ జాయింట్ వేసుకున్నంత టేప్ అయితే వేయాలి. అండ్ ఈ రెడ్ వైర్ ఉంది కదా, ఈ రెడ్ వైర్ ఈ హోల్డర్ రెడ్ వైర్కి అయితే జాయింట్ వేసేసుకోవాలి. కనెక్షన్స్ అర్థమవుతుంది అనుకుంటున్నా. అండ్ ఈ రిలైన్ అయితే మీరు ముట్టుకోవద్దు, ఎందుకంటే ఇందులో ఏసీ కరెంట్ అయితే రన్ అవుతుంది కాబట్టి దీన్ని అయితే ఒక వుడ్ మీద అయితే పెట్టబోతున్నా. అండ్ చూసుకోవచ్చు, ఇక్కడ వైరింగ్ అయితే ఇక్కడ చూసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నా ఛానల్ చాలా డౌన్లో ఉంది. మీరు చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ బ్యాటరీ తీసుకొని అయితే మన ఆర్సీ బోర్డ్కి అయితే జాయింట్ అయితే వేసేసుకోండి. బ్యాటరీ వైస్ చూసుకోవచ్చు, లైట్ సైడ్ తిరుగుతుంది ఆర్సీ కంట్రోల్కి. అండ్ ఇప్పుడు మన హోల్డర్కి ఉన్న ప్లగ్ అయితే మనం సాకెట్లో అయితే పెట్టబోతున్నాం. హోల్డర్లో లైట్ కూడా పెట్టాలి. ఇప్పుడైతే నేను లైట్ అయితే పెడతా. అండ్ మీరైతే వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఈ ఏసీ బల్బ్ని అయితే ఈ హోల్డర్లో అయితే పెట్టబోతున్నా. చూసుకోవచ్చు, ఏసీ బల్బ్ ఇది. రిలైన్ అయితే అలాంటి వుడ్ మీద అయితే పెట్టాలి. రిలైన్ అయితే అసలు ముట్టుకోకూడదు, ఎందుకంటే అందులో ఏసీ కరెంట్ రన్ అవుతుంది కాబట్టి. అండ్ చూసుకోవచ్చు, టేప్ అయితే వేసుకోవాలి. ఇలా టేప్ వేసుకొని ఇలా ఉండాలి. చూసుకోవచ్చు కనెక్షన్స్. అండ్ ఇప్పుడైతే రిమోట్ అయితే తీసుకోండి, మీ దగ్గర ఉన్న రిమోట్ కంట్రోలర్ రిమోట్. అండ్ చూసుకోవచ్చు,
బటన్ అయితే నొక్కుతున్నా, చూసుకోవచ్చు ఆన్ అయింది లైట్. రిమోట్తో కంట్రోల్ చేస్తున్నాను అనమాట లైట్ని. చూడండి ఇక్కడ బటన్ నొక్కుతున్నా, చూసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్లో అయితే మనం స్విచ్ అయితే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు అయితే మనకి స్విచ్ చేసినప్పుడు అయితే లైట్ ఆన్ అవుతుంది, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అయితే మన ఇలాంటి స్విచ్ అయితే ఇక్కడ మనం సెటప్ చేయాలి. అండ్ స్విచ్ చేసినప్పుడు అయితే ఆన్లో ఉంటుంది, స్విచ్ బంద్ చేయగానే మన లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.